బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువుల కొరతలపై అపోహలు వద్దని, కావలసినవన్నీ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో బ్లాక్, వైట్ బర్లీ పొగాకు సాగు పూర్తిగా నిషిద్ధం కాగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్ లో ఒక టైట్ షెడ్యూల్ అన్నట్లుగా పుకారు వచ్చేసింది. అవసరం ఉన్నాడు కూడా తీసుకెళ్ళి ప్రకారం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయండి. అండ్ ఈ వీక్ చాలా పీక్ డిమాండ్ ఉంటుంది అని చెప్తున్నారు డిఏపికి. అండ్ డిఏపికే కాదు, యూరియా కూడా. ఎందుకంటే ఈ వీక్ మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సఫిషియెంట్ స్టాక్స్ మీరు తెప్పించుకోవడము, కమిషనర్కి మాట్లాడుకొని, కంపెనీలు మాట్లాడుకొని. అట్లనే ఇంకో రైతు చెప్పారు, ఫ్లడ్ ఏరియాలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది యూరియాకి, మాకు ముంపు రావడం వల్ల అని చెప్పి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కావాల్సినంత సప్లై అక్కడ జరగాలి. అండ్ ఈ 2020 కూడా వాడొచ్చు, ఓన్లీ డిఏపినే వాడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఈ రోజు నుంచి క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే స్టాక్స్ కావాల్సినవి ఉన్నాయి అని చెప్పి క్యాంపెయిన్ చేస్తారో, దాంతోపాటు డిఏపినే వాడాలని లేదు, 2020 వాడచ్చు. అసలు చెప్పాలంటే మీరు 2020 వాడడం మంచిది. డిఏపి వాడడం వల్ల ఫాస్ఫేట్ అనేది మన సాయిల్లో ఎక్కువగా అయిపోతుంది అనేటువంటి అవేర్నెస్ కూడా ఇవ్వండి. అండ్ డిఏఓ పర్ఫెక్ట్ లెక్కలేసి నెక్స్ట్ 1 అవర్లో ప్రైవేట్లో ఏముంది, గవర్నమెంట్లో ఏముంది కంప్లీట్గా నాకు ఒక అబ్స్ట్రాక్ట్ వాట్సాప్లో పంపించండి. కంప్లీట్ మీరు మార్కెట్తో కూడా చూసుకొని. అండ్ ఎక్కడ కూడా ఏ ఫెర్టిలైజర్ ఓనర్ కూడా, మీరు ఫెర్టిలైజర్ ఓనర్స్తో కూడా మీరు వీసీలు, టీసీలు మీటింగ్స్ పెట్టుకోండి. ఎంఏఓలు, ఏడీఏలు. ఏ ఫెర్టిలైజర్ షాప్